హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి సెప్టెంబర్ మంత్కి సంబంధించిన 1 సెప్టెంబర్ నుంచి 15 సెప్టెంబర్ వరకు కవర్ అయిన అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని అయితే టాప్ బెస్ట్ 50 ఎంసీక్యూస్తో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి ఉపయోగపడే విధంగా ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. అతి త్వరలో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 2 కూడా ఎగ్జామ్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సిరీస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని చివరి వరకు అయితే కంపల్సరీగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా దీన్ని అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు వీడియోలో మనం ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ నుంచి అయితే కవర్ చేయడం జరుగుతుంది. నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, డిఫెన్స్ న్యూస్, ఈ విధంగా ఏదైతే ఎగ్జామ్స్కి అవసరం ఉంటుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్గా మనం వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే చాలా మన ఛానల్లో అయితే అప్డేట్ చేయబడి ఉన్నాయి. అండ్ మీరు మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన వీడియోస్ అనేది ఒకసారి చూడండి. 100% మీకు యూజ్ అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే వీడియోస్ మాత్రం అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. వాటి ప్రతి ఒక్క కమెంట్కి నేను ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్తే కనుక ఇందులో టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 50 కరెంట్ అఫైర్స్, బెస్ట్ కరెంట్ అఫైర్స్ 1st నుంచి 15th మధ్యలో ఏవైతే కవర్ అయిందో ఆ 50 బెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి 1 by 1 చూసేద్దాం. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ కోకోనట్ డే? ప్రపంచ కొబ్బరి దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏంటిదంటే మనకి అన్కవరింగ్ కోకోనట్ పవర్, ఇన్స్పైరింగ్ గ్లోబల్ యాక్షన్ అన్నమాట. అన్కవరింగ్ కొబ్బరి శక్తిని వెలికి తీయడం, ప్రపంచ యొక్క యాక్షన్ అంటే ప్రపంచంలో ఒక ఇన్స్పైర్డ్గా ఎదగడమే మన యొక్క కొబ్బరి యొక్క థీమ్ అన్నమాట. ఇక సెకండ్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రాడార్ సిస్టమ్ కమిషన్డ్ బై ఇండియన్ నేవీ ఇన్ గురుగ్రామ్ ఇన్ సెప్టెంబర్ 2025? సెప్టెంబర్ 2025లో భారత నావికాదళం గురుగ్రామ్లో కమిషన్ చేసిన రాడార్ వ్యవస్థ పేరు ఏంటి అంటే సార్ ఇక్కడ ల్యాంజా S3D ఎయిర్ సర్వేలెన్స్ రాడార్ అనమాట. ఓకే, దీన్నే LN3D అని కూడా పిలుస్తున్నారు, LN3D. నెక్స్ట్ చూస్తే ఈ LN3D ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంటే సార్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. LN3D ఎవరు లాంచ్ చేశారనేది, ఎవరు ఇది చేస్తున్నారు అనేది. సో ఈ LN3D అనేది మనకి 1 సెకండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అనే సంస్థ అనేది కొలాబరేటెడ్ విత్ స్పానిష్ ఇంద్రా, దాంతో కొలాబరేషన్ అయి మనకి ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఆపరేషనల్ అవుట్ సైడ్ స్పేస్ అనమాట. ఓకే, దీని యొక్క రేంజ్ వచ్చేసి 9 kilometers to 474 kilometers వరకు. ఆల్టిట్యూడ్ అంటే హైట్ అనమాట. హైట్ దాదాపుగా 1 lakh feet హైట్లో ఇది పనిచేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ఆదివాని ట్రైబల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్? అంటే ఆదివాని అనేది ఒక ట్రాన్స్లేటర్ అనమాట. ఒక లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఆ పర్టికులర్ ట్రైబల్ లాంగ్వేజ్కి అయితే ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. డెవలప్డ్ అండర్ జనజాతీయ గౌరవ వర్ష్ అనమాట. జనజాతీయ గౌరవ వర్ష్ ఇనిషియేటివ్లో భాగంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఇది దేనికంటే టు ప్రిజర్వ్ ట్రైబల్ కల్చర్ ఇన్ ఇండియా అనమాట. ఓకే, తర్వాత వేర్ వాజ్ ద 16th ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్? 16th ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించబడింది అంటే మనకి ఇక్కడ షైంకెంట్ కజకిస్తాన్లో. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది సార్ ఇదంటే 16th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ వరకు మధ్యలో అయితే జరిగింది. ఇండియా టాప్డ్ అనమాట ఇందులో. కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా వెలువడే ఛాన్స్ అయితే ఇది ఉంది. ఓకే, టోటల్ 50 గోల్డ్ మెడల్స్ అనేది ఇండియా విన్ అయింది. 50 గోల్డ్ మెడల్స్. చాలా ఇంపార్టెంట్. ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్, 16th ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందని, అందులో టాప్ ఎవరు వచ్చారనేది కూడా క్వశ్చన్ రాబోయే ఛాన్సెస్ ఉన్నాయి. హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ టు విన్ ద రామన్ మెగ్సెసే అవార్డ్ 2025? ఓకే, ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ అనే వర్డ్ వస్తుందో తప్పకుండా అక్కడ మనకి క్వశ్చన్ అనేది రాబోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేదే అర్థం అనమాట. ఓకే, ఏ సంస్థ సార్ అంటే ఎడ్యుకేట్ గర్ల్స్. ఓకే,
సో ఎవరైతే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ఉన్నారో వాళ్ళ యొక్క విద్యపై అయితే దృష్టి పెట్టడం జరుగుతుంది. అండ్ మొబిలైజెస్ గవర్నమెంట్ అండ్ కమ్యూనిటీ రిసోర్సెస్ అనమాట. ఓకే, ఇది ఎక్కడ ఫౌండ్ చేశారంటే, ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే రాజస్థాన్లో ఏర్పాటు చేయడం జరిగింది బై సఫీనా హుస్సేన్ గారు అయితే దీన్ని ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో సార్ అంటే 2007 అనమాట. ఓకే, ఇది ఏ సంస్థ సార్? ఎడ్యుకేట్ గర్ల్స్ 2007లో అనమాట. ఎవరు లాంచ్ చేశారు? సఫీనా హుస్సేన్. 6th క్వశ్చన్, హూ ఆన్ ద 2025 డచ్ గ్రాండ్ ప్రిక్స్ ఇన్ ఫార్ములా 1? గ్రాండ్ ప్రిక్స్ ఇన్ ఫార్ములా 1 అంటే ఆస్కార్ పియాస్ట్రీ. ఓకే, the race was the 15th round of the 2025 F1 సీజన్ అనమాట. ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఇది జాన్బూట్ సర్కిట్లో జరుగుతుంది, నెదర్లాండ్స్లోని. ఓకే, తర్వాత చూస్తే విచ్ కంట్రీ వాజ్ ర్యాంక్డ్ ద సేఫెస్ట్ ఇన్ ఏషియా ఇన్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ సంబంధించిన క్వశ్చన్ అయితే రాబోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఏ కంట్రీ సేఫెస్ట్, ఏషియాలోనే అత్యంత భద్రంగా ర్యాంక్ అయింది అంటే సింగపూర్ అనమాట. సింగపూర్ కంట్రీ టాప్లో 16th గ్లోబల్లీ, బట్ ఏషియాలో అనేది టాప్ అనమాట. అయితే ఓవరాల్గా ఏది టాప్ సార్ అంటే ఐలాండ్ అనేది టాప్ కంట్రీ. నెక్స్ట్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సశస్త్ర సీమా బల్ అనేది ఇన్ 2025లో కొత్తగా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమించబడ్డారంటే సంజయ్ సింఘాల్. ఇవి డిఫెన్స్కి సంబంధించిన ఎవరన్నా అపాయింట్ అయితే కనుక తప్పకుండా క్వశ్చన్ అయితే రాబోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, వేర్ వాజ్ ద BWF వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2025 హెల్డ్? ఓకే, BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగింది సార్ అంటే ప్యారిస్ ప్యారిస్లో జరిగింది. ఓకే, సాత్విక్ అండ్ చిరాగ్ వాన్ బ్రాంజ్ మెడల్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. బ్రాంజ్ మెడల్ ఎవరెవరు సార్ అంటే సాత్విక్ అండ్ చిరాగ్. సో మెన్స్ డబుల్లో వీళ్ళు బ్రాంజ్ మెడల్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, విచ్ ప్లాట్ఫామ్ డిడ్ NCERT లాంచ్డ్ ఆన్ ఇట్స్ 65th ఫౌండేషన్ డే ఇన్ 2025? 2025లో NCERT 65వ స్థాపన దినోత్సవం సందర్భంగా ఏ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది సార్ అంటే దీక్ష 2.0. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రిఫార్మ్స్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిజిటల్ లెర్నింగ్ని ప్రమోట్ చేయడానికి అయితే మనకి ఏది ప్రారంభించడం జరిగింది? దీక్ష 2.0. ఓకే, ఆల్సో లాంచ్డ్ బాల్ వాటిక టీవీ అండ్ ప్రశస్త్ 2.0. ఓకే, ఈ విధంగా మనకి క్వశ్చన్ అయితే రాబోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. ఆన్ విచ్ డేట్ ఈజ్ ఓనం సెలబ్రేటెడ్? చాలాసార్లు మనకి NTPC గ్రూప్ డి లాంటి ఎగ్జామ్లో, CGL లాంటి ఎగ్జామ్స్లో అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. 2025లో ఓనం పండుగ ఎప్పుడు జరుపుకుంటారంటే September 5th రోజు అయితే ఓనం పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, హూ ఇస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్? థాయిలాండ్ యొక్క కొత్త ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే అనుటిన్ చార్మి రాకుల్. ఓకే, భారతదేశంలోని తొలి వల్చర్ నాలెడ్జ్ పోర్టల్. ఓకే, వల్చర్ అంటే ఏంటి? గద్ద విజ్ఞాన పోర్టల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది సార్ అంటే అస్సాంలో ప్రారంభించబడింది. ఓకే, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కనుక మనకి న్యూస్లో వచ్చింది అంటే ఆ ఏరియాని మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదైనా రానివ్వండి, అలాంటి ఏరియా నుంచి అయితే మనకి క్వశ్చన్ అయితే 100% వస్తుంది, అక్కడేమైనా జరిగినా కూడా. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హూ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ వల్చర్ నాలెడ్జ్ పోర్టల్ ఇన్ అస్సాం? ఓకే, వాట్ ఈస్ ద అఫీషియల్ నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ డెవలప్డ్ 32-bit సెమీకండక్టర్ చిప్? భారతదేశంలోని తొలి స్వదేశీ 32-bit సెమీకండక్టర్ చిప్ యొక్క అధికారిక నామం ఏంటి సార్ అంటే విక్రమ్ 3201. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, విక్రమ్ 32 అంటే 32-bit, ఇది ఫస్ట్గా గుర్తుపెట్టుకోండి 01గా. ఓకే, విక్రమ్ 3201. తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద భారతి ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై APEDA ప్రారంభించిన భారతి ప్లాట్ఫారం ఉద్దేశం ఏంటి సార్ అంటే బూస్ట్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అండ్ సపోర్ట్ స్టార్టప్స్. ఓకే, బూస్ట్ అగ్రి ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అండ్ సపోర్ట్స్ అంటే వ్యవసాయ ఆహార ఎగుమతులను ప్రోత్సహించడం,
స్టార్టప్స్కు మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో టార్గెట్స్ జిఐ ట్యాగ్డ్ ఐటమ్స్, సూపర్ ఫుడ్స్, ఆయుష్ ప్రోడక్ట్స్కి వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ అనేది చేయాలనేది. అంటే మెయిన్ టార్గెట్ ఏంటంటే 50 బిలియన్ యూఎస్డి ఎక్స్పోర్ట్స్ బై 2030 వరకు, అంటే 2030 వరకు 50 బిలియన్ల యుఎస్ డాలర్ల ఎగుమతులు మనకి ఇక్కడ మెయిన్ లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. వేర్ విల్ ద బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2026 బి హోస్టెడ్? బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది సార్ అంటే న్యూఢిల్లీ అనమాట. న్యూఢిల్లీ వరల్డ్ ఛాంపియన్షిప్ బ్యాడ్మింటన్ న్యూఢిల్లీ. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూస్తే కనుక 17 ఇయర్స్ ఆఫ్టర్ లాస్ట్ టైం మనకి ఎప్పుడు జరిగిందంటే 2009లో జరిగింది. అండ్ ఎప్పుడు డెసిషన్ తీసుకున్నారంటే 2025 ఎక్కడ జరిగింది సార్ వరల్డ్ కప్ అంటే వరల్డ్ ఫెడరేషన్ బ్యాడ్మింటన్ అంటే ప్యారిస్లో జరిగింది. 2026 వచ్చేసి ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో జరుగుతుంది. ఓకే, ఢిల్లీలో జరుగుతుంది అనమాట. హూ టుక్ చార్జ్ యాజ్ సిఇఓ ఆఫ్ FSSAI ఇన్ సెప్టెంబర్ 2025? ఓకే, ఇక్కడ చూస్తే కనుక సెప్టెంబర్ 2025 FSSAI సిఇఓగా బాధ్యత చేపట్టిన వ్యక్తి ఎవరు సార్ అంటే రంజిత్ పున్హానీ అంటాం. ఓకే, ఇంతకుముందు ఎవరు ఉండేదంటే GKV రావు గారు ఉండేది. ఇతను ఒక IAS ఫ్రమ్ బీహార్ క్యాడర్ అనమాట. సెప్టెంబర్ నుంచి సిఇఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దేనికి సార్ అంటే FSSAI సిఇఓగా. ఓకే, నెక్స్ట్ విచ్ సిటీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ NARI 2025 యాజ్ ద సేఫెస్ట్ ఫర్ ఉమెన్ అనమాట. ఓకే, ఏ సిటీ అండి? కోహిమా. అంటే NARI 2025 ప్రకారం మహిళలకు అత్యంత భద్రత పరంగా అత్యంత సేఫెస్ట్ నగరం ఏది అంటే కోహిమా. ఓకే, టాప్ 5 సేఫెస్ట్ ప్లేసెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కోహిమా, నాగాలాండ్లో ఉంది. సెకండ్ ప్లేస్ విశాఖపట్నం అనమాట. ఓకే, సెకండ్ ప్లేస్ విశాఖపట్నం, థర్డ్ ప్లేస్ భువనేశ్వర్. ఈ విధంగా అంటే బాటమ్ ప్లేసెస్ అంటే అన్సేఫెస్ట్ ప్లేసెస్ ఎక్కడ అంటే పాట్నా బీహార్, జైపూర్ అండ్ ఫరీదాబాద్ హర్యానా, న్యూఢిల్లీ కూడా. ఓకే, ఈ విధంగా మనకి నాగాలాండ్, కోహిమా, ఆ తర్వాత విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, భువనేశ్వర్ ఒడిస్సా అనేది టాప్ 3లో ఉండడం జరిగింది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యుద్ధ్ అభ్యాస్ 2025 ఎక్సర్సైజ్? ఓకే, దేని పర్పస్ సార్ అంటే అది జాయింట్ మిలిటరీ బిట్వీన్. యుద్ధ్ అభ్యాస్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాలి యుఎస్కేకి ఇండియాకి మధ్యలో ఒక జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ అనమాట. జాయింట్ మిలిటరీ యుద్ధ్ అభ్యాస్, జాయింట్ మిలిటరీ ట్రైనింగ్. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది సార్ అంటే 1 సెప్టెంబర్ నుంచి 14 సెప్టెంబర్ మధ్యలో జరిగింది. ఎక్కడ జరిగింది? ఇది అలస్కాలో జరగడం జరిగింది. అలస్కా ఎక్కడ ఉంది? యుఎస్ఓలో ఉంది. ఓకే, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యాన్యువల్ ఇండియా USA డిఫెన్స్ కోఆపరేషన్లో భాగంగా ఇది మనకి ఈ యొక్క యుద్ధ అభ్యాస్ అనేది జరగడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ చేంజ్ డిడ్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో కూడా ఇదే ఉంది. కాబట్టి GST కౌన్సిల్ ఇంట్రడ్యూస్ చేసిన ఏదైతే స్లాబ్స్ ఉంటాయో ఆ స్లాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా వరకు రెడ్యూస్ చేయడం జరిగింది GST స్లాబ్స్ టు 2 ఓన్లీ. ఇప్పుడు అంతకుముందు చాలా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? కేవలం 2 మాత్రమే, 2 స్లాబ్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. ఆ స్లాబ్స్ ఏంటి సార్? అవి ఒకటి 5%, ఇంకొకటి 18%. ఓకే, సో ఈ విధంగా తగ్గించడం వల్ల సామాన్యులకైతే చాలా బెనిఫిట్ అయితే జరిగిందనమాట. ఓకే, అదే కనుక ఇప్పుడు 5%, 18% కాకుండా ఇంకే పర్సెంట్ ఉంది సార్ అంటే ఈ 40% స్లాబ్ కూడా ఉండడం జరిగింది. ఈ 40% స్లాబ్ ఏంటంటే మనకి సిన్ ప్రోడక్ట్స్, లగ్జరీ గూడ్స్కి సంబంధించిన వాటిపైన మనకి ఇంత అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. వేర్ విల్ ద 28th ITTF ATTU ఏషియన్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్ 2025 బి హెల్డ్ అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భువనేశ్వర్లో జరగడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పుడు సార్ అంటే October 11th నుంచి October 15th వరకు. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుంది? ఒడిశాలోని భువనేశ్వర్లో జరగడం జరుగుతుంది అనమాట. ఓకే, హూ వాన్ ద బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఇన్ హారిజాన్స్? ఓకే, ఓరిజోంటీ అంటాం ఇది కేటగిరీ ఎట్ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో హారిజాన్ వర్గంలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు సార్ అంటే అనుపమ
అనుపర్ణ రాయ్ అనమాట, అనుపర్ణ రాయ్. ఓకే, వాన్ ఫర్ ద మూవీ సాంగ్ ఆఫ్ ద ఫర్గటెన్ ట్రీస్, సాంగ్ ఆఫ్ ద ఫర్గటెన్ ట్రీస్ అనే సినిమాకి అయితే అవార్డు రావడం జరిగింది. ఇందులో మెయిన్గా యంగ్ ఆర్టిస్ట్లని, ఇండిపెండెంట్ ఫిల్మ్ ఉన్న వాళ్ళకైతే సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సార్ అంటే 82nd అనమాట, 82nd. 23rd క్వశ్చన్, విచ్ టెన్నిస్ ప్లేయర్ వాన్ ద యుఎస్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ టైటిల్? ఓకే, యుఎస్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే కార్లెస్ అల్కరాజ్. ఓకే, who became the first Indian to win the World Youth Scrabble Championship అనమాట. స్క్రాబుల్ ఛాంపియన్షిప్, వరల్డ్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్ ఎవరు విన్ అయ్యారంటే మనకి ఇక్కడ మాధవ్ గోపాల్ కామత్. ఓకే, మాధవ్ గోపాల్ కామత్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక వాన్ ఇన్ కౌలాలంపూర్ మలేషియా. ఓకే, కంపీటెడ్ అగైన్స్ 218 ప్లేయర్స్ అనమాట ఫ్రమ్ 18 కంట్రీస్, 18 కంట్రీస్లలో నుంచి పార్టిసిపేట్ చేసిన 218 మంది ప్లేయర్స్లని డిఫీట్ చేసి తను విన్ అవ్వడం జరిగిందనమాట. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ 2025? ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లియర్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ 2025 యొక్క థీమ్ ఏదంటే మనకి రేజింగ్ ఫర్ ఎయిర్, ఎవ్రీ బ్రీత్ మ్యాటర్స్ అనమాట. ఓకే, సో దీన్ని బేసిక్గా 2019లో యుఎన్ జనరల్ అసెంబ్లీ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఏంటంటే కాల్ యాక్షన్ అగెయిన్స్ట్ ఎయిర్ పొల్యూషన్, అంటే వాయు కాలుష్యంని దానికి చర్యలకు పాల్పడే వాటికి మనం వ్యతిరేకంగా పోరాడడం అనమాట. ఓకే, వేర్ వాజ్ ఇండియాస్ లార్జెస్ట్ లియాన్ బ్యాటరీ plant inaugurated in 2025? Okay, where was India's largest లియాన్ బ్యాటరీ plant inaugurated in 2025 అంటే హర్యానాలో లియాన్ బ్యాటరీ అనేది ఏర్పాటు చేయడం, యొక్క ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. లియాన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇనాగ్రేటెడ్ బై హూమ్? అశ్విన్ శ్రీ వైష్ణవ్ అనమాట. ఎప్పుడు లాంచ్ చేశారంటే మనకి September 4th రోజు లాంచ్ చేయడం జరిగింది. ప్రొడ్యూస్డ్ బై జపనీస్ టీడీకే కార్పొరేషన్. సో కొంచెం లెంతీ అనిపిస్తుందా? సో డెఫినెట్గా అయితే 50 క్వశ్చన్స్ అయితే చూడడానికి ట్రై చేయండి, 100% మీకు యూజ్ అవుతుంది. లెంతీ అయినా పర్లేదు, కొంచెం స్పీడ్ మోడ్లో అయినా మీరు కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. వై డిడ్ నేపాల్ పిఎం కేపీ శర్మ ఓలీ రిజైన్ ఇన్ 2025 సెప్టెంబర్ అనమాట. పిఎం కేపీ శర్మ ఓలీ ఎందుకు రాజీనామా చేశారు? ఇతను నేపాల్ ప్రధాని కదా, ఎందుకు రాజీనామా చేశారంటే జెన్ జెడ్ ప్రొటెస్ట్ అగైన్స్ సోషల్ మీడియా బ్యాన్. సోషల్ మీడియా నిషేధంపై జెన్ జెడ్ ప్రొటెస్ట్లు అనేది జరగడం జరిగింది. సోషల్ మీడియాలో ఎప్పుడైతే బ్యాన్ విధించారో ఇమీడియట్గా యువత కంపల్సరీగా దానికి రెస్పాండ్ అవ్వడం జరిగిందనమాట. సో దాంతో 9th September 2025 నాడైతే తను రాజీనామా చేయడం జరిగింది. CASF, హూ డిడ్ ఇండియా డిఫీట్ టు విన్ బ్రాంజ్ ఇన్ ది CASF నేషన్స్ కప్ 2025? ఓకే, ఏదంటే అది ఓమన్ అనమాట, ఓమన్. సో ఈ మ్యాచ్ అనేది హిసార్ సెంట్రల్ స్టేడియంలో తజికిస్తాన్లో జరగడం జరిగింది. ఇండియా వాన్ బై డిఫీటింగ్ ఓమన్ అనే కంట్రీని డిఫీట్ చేసి ఇండియా అనేది ఇక్కడ గెలవడం జరిగింది. ఓకే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లిటరసీ డే వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా అనమాట. ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా. ఓకే, డిజిటల్గా ప్రోత్సహించడమే ఈ యొక్క మెయిన్ థీమ్. ఓకే, ఎస్టాబ్లిష్ బై యునెస్కో 1966. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటిదో నాకు ఒకసారి ఆ అబ్రివేషన్ కమెంట్లో మెన్షన్ చేయండి. ఆ అబ్రివేషన్ ఏంటో కమెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే విచ్ ఇండియన్ కంపెనీ పార్ట్నర్డ్ విత్ భూటాన్స్ డ్రక్ గ్రీన్ పవర్ ఫర్ ఏ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనమాట. ఓకే, ఏ కంపెనీ సార్ అంటే అది అదాన్ పవర్ అనమాట, అదాని పవర్. విచ్ మెడల్ డిడ్ ద ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ విన్ ఎట్ ద ఉమెన్స్ ఏషియా కప్ 2025? ఏది సార్ అంటే సిల్వర్ అనమాట. భారత మహిళల హాకీ జట్టు ఏదైతే ఉందో 2025 మహిళల ఏషియా కప్లో ఏ మెడల్ గెలుచుకుంది సార్ అంటే సిల్వర్ మెడల్, వెండి పథకం గెలవడం జరిగింది. ఓకే, ఇది ఎక్కడ జరిగింది? ఇది హాంగ్జోయు చైనాలో జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 14 September రోజు జరిగిందనమాట. ఓకే, దానికి గాను సిల్వర్ మెడల్ అనేది వచ్చింది.
వై ఇంజనీర్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 15th ఇన్ ఇండియా? సెప్టెంబర్ 15th రోజే ఇంజనీరింగ్ డే ఎందుకు జరుపుకుంటారు అంటే ఆ రోజు మనకి సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం కాబట్టి సో ఆ రోజు మనం జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ కూడా ఇది. ఓకే, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వాజ్ డిస్టింగ్విష్డ్ సివిల్ ఇంజనీర్. అతను ఎక్కడ జన్మించారంటే కర్ణాటకలో జన్మించడం జరిగింది. ఇతనికి భారతరత్న 1955లో ఇవ్వడం జరిగింది అనమాట. హూ ఇస్ ద న్యూ సెక్రటరీ టు ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఇన్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎవరు సార్ అంటే అమిత్ ఖారే న్యూ భారత ఉపరాష్ట్రపతికి సెక్రటరీగా నియమితులైన కొత్త వ్యక్తి ఎవరంటే అమిత్ ఖారే అనమాట. ఓకే, సో ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్ గారు. ఇక్కడ చూస్తే నేషనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ రబీ అభియాన్ 2025 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి ఇక్కడ డిస్కస్ ప్రిపరేషన్స్, ప్రొడక్షన్ టార్గెట్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ రబీ 25-26 అనమాట. ఓకే, అంటే రబీ సీజన్ 25-26 కోసం దానికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్, ఉత్పత్తి లక్ష్యాలు అంటే ప్రొడక్షన్ టార్గెట్స్ అండ్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే న్యూఢిల్లీలో జరగడం జరిగింది. అక్కడ మనకి యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అయితే అక్కడ చైర్పర్సన్గా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ చూస్తే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మల్టీలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇన్ విచ్ ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ రష్యా ఇన్ 2025? సెప్టెంబర్ 2025లో రష్యాలో భారత్ పాల్గొన్న మల్టీలిటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాని యొక్క ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి సార్ అంటే జపాద్ జపాద్ 2025. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి జరిగింది ఇది? సెప్టెంబర్ 10th నుంచి సెప్టెంబర్ 16th వరకు జరిగింది. హెల్డ్ ఇన్ నిజ్నీ అనే ప్రాంతంలో, రష్యాలోని నిజ్నీ అనే ప్రాంతంలో జరగడం జరిగింది. ఇండియా పార్టిసిపేటెడ్ అలాంగ్ విత్ చైనా పార్టిసిపేట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ అండ్ అదర్ కంట్రీస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే వై ఈజ్ దిగ్విజయ్ దివాస్ సెలబ్రేటెడ్? దిగ్విజయ్ ఇంతకుముందు ఏం చెప్పాము, ఇంజనీరింగ్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము, ఇక్కడ ఏం చెప్తున్నాము దిగ్విజయ్ దివాస్ అనేది, అంటే దిగ్విజయ్ డే అనేది ఎందుకు జరుపుకుంటున్నామంటే ల్యాండ్ మార్క్ స్పీచ్ బై స్వామి వివేకానంద ఎట్ వరల్డ్స్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అనమాట. అంటే ప్రపంచ మతాల పార్లమెంట్లో స్వామి వివేకానంద గారి ప్రసంగం వల్ల ఈ దిగ్విజయ్ దివాస్ అనేది ఎవ్రీ సెప్టెంబర్ 11th రోజు అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, డెలివర్డ్ హిస్ ఫేమస్ అంటే తన ప్రసంగంలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే వర్డ్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద పవర్ ఆఫ్ సైబీరియా టు గ్యాస్ పైప్ లైన్? పవర్ ఆఫ్ సైబీరియా టు గ్యాస్ పైప్ లైన్ యొక్క సామర్థ్యం ఎంత సార్ అంటే 50 బిలియన్ క్యూబిక్ మీటర్స్ యాన్యువల్లీ. ఇక్కడ యాన్యువల్లీ కూడా చాలా ఇంపార్టెంట్. యాన్యువల్లీ హౌ మచ్ ఎకనామిక్ ప్యాకేజ్ డిడ్ ఇండియా అనౌన్స్ ఫర్ మారిషియస్కి ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అనేది ప్రకటించడం జరిగింది భారతదేశం. అది ఎంత ప్రకటించారంటే 655 బిలియన్ అనమాట. 655 మిలియన్ అనమాట. ఓకే, విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ లాంచ్ ద సౌదీ అరేబియన్ జ్యువెలరీ ఎక్స్పోజిషన్? దీన్నే సాజెక్స్ అంటాం, సౌదీ అరేబియన్ జ్యువెలరీ ఎక్స్పోజిషన్ 2025 అనమాట. ఓకే, అదే ఏ సంస్థ అంటే మనకి జీజేఈపిసి అంటే జెమ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. ఓకే, హూ వాజ్ పోస్టుమస్లీ అవార్డెడ్ ద పివి నరసింహారావు అవార్డ్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ 2025 అంటే మన్మోహన్ సింగ్ గారు. తర్వాత చూస్తే హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఫ్రాన్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2025 సెప్టెంబర్? ఫ్రాన్స్ యొక్క కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే ఇక్కడ చూస్తే సెబాస్టియన్ లేకోర్నో. ఓకే, బికేమ్ 5th ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ 2 years అనమాట. ఓకే, కేవలం 2 సంవత్సరాల్లోనే ఫ్రాన్స్లో 5th ప్రైమ్ మినిస్టర్గా ఇతను ఎలెక్ట్ అవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద కీ ఫీచర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ సైబీరియా 2 పైప్ లైన్? దాని యొక్క కెపాసిటీ ఎంతో మీరు చూసారు కదా.
అయితే కీ ఫీచర్ ఏంటంటే ఇక్కడ టు ట్రాన్స్పోర్ట్ అప్ టు 50 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ యాన్యువల్లీ. 50 బిలియన్ క్యూబిక్ మీటర్స్. ఓకే, పైప్ లైన్స్ ఆల్మోస్ట్ 6,700 కిలోమీటర్స్ యొక్క ఏరియాలో అయితే స్పానింగ్ అంటే పొడవుగా ఉంది. ఓకే, దెన్ ఇక్కడ 43rd క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ఇండియాస్ రిన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ బై 2030 అండర్ ఇట్స్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఎన్డీసీస్. భారతదేశం 2013కి తన నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్రకారం పునరుత్పాదక అంటే రెన్యూవబుల్ ఎనర్జీ శక్తి యొక్క టార్గెట్ ఎంత సార్ అంటే 500 గిగావాట్ అనమాట. 2030 కల్లా 500 గిగావాట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 500 గిగావాట్. ఓకే, ఇక్కడ వెన్ ఈజ్ నేషనల్ హిందీ డే, హిందీ దివాస్ అంటాం. హిందీ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా అంటే సెప్టెంబర్ 14th అనమాట. సెప్టెంబర్ 14th రోజు హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ మార్క్స్ అడాప్షన్ ఆఫ్ హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ 1949, సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ September 14th అనమాట. హూ బికేమ్ నేపాల్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ ఓలీ రిజైన్ చేసిన తర్వాత ఇక్కడ తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు నియమించబడడం జరిగిందంటే సుశీలా కర్కి. సుశీలా కర్కి. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ద జ్ఞాన్ భారతం పోర్టల్. ఎయిమ్ ఆఫ్ ద ఈ పోర్టల్ అనేది చాలా ఇంపార్టెంట్, 100%గా మీరు నోట్ చేసుకోండి. ఈ పోర్టల్ జ్ఞాన్ భారతం పోర్టల్ లాంచ్డ్ బై పిఎం మోడీ ఇన్ September 2025. ఏంటంటే డిజిటైజ్ అండ్ ప్రిజర్వ్ ఇండియాస్ మాన్యూస్క్రిప్ట్ హెరిటేజ్. ఇది మనకి బడ్జెట్లో భాగంగా కూడా వచ్చింది ఇది, కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, భారతదేశం యొక్క మాన్యూస్క్రిప్ట్ ఏదైతే ఉందో దాని యొక్క వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడం అనమాట. డిజిటలైజ్ చేయడంతో పాటు దాన్ని రక్షించడం కూడా దీని యొక్క బాధ్యత. ఓకే, ఎప్పుడు లాంచ్ చేశారు సార్ అంటే 12th September. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే ఎక్కువసేపు చెప్పాల్సి వస్తుంది. 12th September 2025. పార్ట్ ఆఫ్ జ్ఞాన్ భారతం మిషన్ అనౌన్స్డ్ ఇన్ February 2025లో అనౌన్స్ చేయడం వల్ల సెప్టెంబర్ 2025 12th రోజు అయితే మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇనాగ్రేటెడ్ బై పిఎం మోడీ ఇన్ మణిపూర్. ఓకే, 2025 సెప్టెంబర్లో మణిపూర్లో ప్రధాని మోదీ ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టుల విలువ ఎంత సార్ అంటే 19,000 కోట్లు అనమాట. ఓకే, 19,000 crores. వాట్ హానర్ వాజ్ రిలీజ్డ్ బై పిఎం మోడీ ఫర్ భూపెన్ హజారికా ఆన్ హిస్ 100th బర్త్ యానివర్సరీ. భూపేష్ హజారికా 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధాని మోడీ విడుదల చేసిన గౌరవ హానర్ ఏంటంటే 100 రూపీస్ కమమేరియంట్ అంటే స్మారక నాణ్యం అనేది విడుదల చేయడం జరిగింది. ఎవరికి సంబంధించింది ఇది? భూపెన్ హజారికా. సో భూపెన్ హజారికా ఎవరు సార్ అంటే తను ఒక లెజెండరీ సింగర్, ఒక కంపోజర్ అండ్ ఒక సోషల్ యాక్టివిస్ట్ అనమాట. ఓకే, 49th క్వశ్చన్. వాట్ మైల్ స్టోన్ డిడ్ ఇండియా అచీవ్ ఇన్ ఇట్స్ పవర్ సెక్టర్ ఇన్ September 2025? సెప్టెంబర్ 2025లో భారత విద్యుత్ రంగంలో ఏ మైల్ రాయి సాధించింది సార్ అంటే 100 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని అయితే సాధించడం జరిగింది. ఓకే, అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీలో భాగంగా చూస్తే కనుక పవర్ సెక్టార్లో ఇంక్లూడ్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, బయోమాస్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇవన్నీ ఇంక్లూడ్ అయి కలిపి దీన్ని ఎవరు ప్రకటించడం జరిగింది సార్ అంటే యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి అనమాట. హూ రిప్రజెంటెడ్ ఇండియా ఎట్ ద 4th edition ఆఫ్ ద కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ హెల్డ్ ఇన్ రోమ్ ఇన్ 2025 సెప్టెంబర్. 2025 సెప్టెంబర్ నెలలో రోమ్లో జరిగిన 4వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్లో భారతదేశాన్ని ఎవరు ప్రతినిధులు చేశారంటే పరమేష్ శివమణి కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఇతను. రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ రోమ్ ఆన్ 11th and 12th September 2025 అనమాట. సమ్మిట్ కో-చైర్డ్ బై ఇటలీ, జపాన్, ఫోకసింగ్ ఆన్ మెయిన్గా ఈ యొక్క మ్యారిటైమ్ కోఆపరేషన్ అంటే ఈ ఏదైతే తీర ప్రాంతాలు ఉన్నాయో ఆ తీర ప్రాంతాల యొక్క సహకారం కోసం
మనకి ఈ యొక్క సమ్మిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 1 to 50 క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది. మనకి ఇది 1 సెప్టెంబర్ నుంచి 15 సెప్టెంబర్ వరకు జరిగిన మెయిన్ కరెంట్ అఫైర్స్ ఇవి. కాబట్టి దీనికి సంబంధించిన మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. నేను టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకుండా ఉన్న వాళ్ళైతే తప్పకుండా డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కమెంట్లో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా 100% లైక్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.